హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఎప్పటికప్పుడు సరికొత్త నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ను మీకు అందిస్తున్నటువంటి అంబటి మోహన్ క్రియేషన్ ఛానల్ని సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ని షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తూ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్దామండి. ఈ నోటిఫికేషన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ను వీరు భర్తీ చేయనున్నారు, ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ని 28/12/2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 23/1/2025గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 22/2/2025గా ఇవ్వడం జరిగింది. ఏవైనా అప్లికేషన్లో పేమెంట్ ఇవి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి 22/1/2025గా ఇవ్వడం అయితే జరిగింది. ఓపెనింగ్ ద అప్లికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో 23/1/2025 తేదీ నుంచి అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అలాగే ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2025గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పేమెంట్ ఏవైనా పెండింగ్ ఉన్నట్లయితే క్లోజ్ అయిన తర్వాత అప్లికేషను 23/2/2025 నుంచి 24/2/2025 వరకు పేమెంట్ చేయడానికి వీరైతే వెసులుబాటు కలిగించడం జరిగింది. అలాగే ఏవైనా మీ అప్లికేషన్లో మాడిఫికేషన్స్ అవి ఉన్నట్లయితే కనుక 25/2/2025 తేదీ నుంచి 6/3/2025 లోపు మీరైతే మాడిఫికేషన్స్ చేసుకొని అప్లికేషన్ బాగా సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేశారు ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఏవైనా ఉంటే కనుక ఆ టైంలోనే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఆ టైం అయిపోయిన తర్వాత ఏ మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ చేసుకోలేరు. ఒకవేళ వారి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్కు విరుద్ధంగా అప్లికేషన్ ఉన్నట్లయితే వారు రిజెక్ట్ చేయబడతాయని కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎన్ని వేకెన్సీస్ను వీరు భర్తీ చేయనున్నారు అన్న విషయానికి వచ్చినట్లయితే టోటల్ వేకెన్సీస్ 32,438గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సాధించిన అభ్యర్థులకి నెలకు శాలరీ 18,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన యువకులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అన్నట్లయితే వీరైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వేకెన్సీస్ని బట్టి వారికి ఈ ఐటీఐ డిప్లొమా కోర్సెస్ కూడా యాడ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్గా వీరైతే తెలియజేయడం జరిగింది. వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ ఏ రీజియన్కి ఎన్ని ఉన్నాయి, అంటే సౌత్ రీజియన్కి ఎన్ని ఉన్నాయి, ఈస్ట్ రీజియన్కి, నార్త్ రీజియన్కి ఎన్ని ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా అనెక్సర్ ఏ, అనెక్సర్ బిలో పొందుపరచడం జరిగింది. ఈ నోటిఫికేషన్లోనే అవి లాస్ట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అవి కూడా మీకు ఎక్కడ ఉన్నాయో చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్లో వీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి అదర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అదర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 13 సంవత్సరాలు, ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ డిలో వర్క్ చేస్తున్నటువంటి, సర్వీస్ చేస్తున్నటువంటి క్యాజువల్ లేబర్స్ ఆ స్టాఫ్ పిల్లలకి అదర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్ను వీరు కల్పించడం జరిగింది. ఓబీసీ అండ్ ఎన్సీఎల్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 43 ఇయర్స్గా వీరు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ పిల్లలకి 45 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్గా వీరు ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక జనరల్ అదర్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సిబిటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీరు 500 రూపాయల్లో 400 రూపాయలు రీఫండ్ చేయబడతాయని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. పీడబ్ల్యూబీడీ ఆర్ ఫీమేల్స్ ఆర్ ట్రాన్స్జెండర్స్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ పిల్లలు, అలాగే బీఎస్సీ ఆర్ ఎస్సీ మైనారిటీ కమ్యూనికేషన్
ఈబీసీ క్యాండిడేట్స్కి రూ. 250 ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఆ రూ. 250 CBT ఎగ్జామ్ తర్వాత వీరైతే కనుక రీఫండ్ చేయబడతాయని అయితే తెలియజేయడం జరిగింది. పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ విధానం ద్వారా మనము పేమెంట్ అయితే చేయొచ్చు. బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా కూడా మనం ఈ ఎగ్జామినేషన్ ఫీజుని అయితే చెల్లించవచ్చని వీరైతే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే కనుక వాళ్ళకి ఆ యొక్క ఇబ్బందులను కస్టమర్ కేర్ ద్వారా తొలగించడానికి వరకైతే హెల్ప్ డెస్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికెంట్ పేమెంట్ చేసే టైంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే ఈ నెంబర్లకు ఫోన్ చేసేసి మీ యొక్క ఆ ఇబ్బంది కలిగించిన ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళు దాన్ని సాల్వ్ చేసేసి మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీజుని కట్టుకునే విధంగా వాళ్ళు వెసులుబాటు కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని సిలబస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ని 25 మార్కులకు అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ని 25 మార్కులకు అడగడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ని 30 మార్కులకు అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ని 20 మార్కులకు అడగడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ని 100 మార్కులకు గాను 90 మినిట్స్ టైం అయితే వీరు ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఇక్కడ ఈ ఎగ్జామ్ను పాస్ అయిన వారే నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు వాళ్ళు అప్లికేషన్ అయితే షార్ట్ లిస్ట్ చేసేసి ఈ కాల్ లెటర్ని అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేకుంటే మెయిల్ ఐడికి కానీ పంపించడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందని అయితే వారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అవ్వాల్సి ఉంటుందని అయితే వారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే 1/3% మార్క్స్ అని అయితే ఉంటుంది. 3 క్వశ్చన్లలో తప్పు పెట్టినట్లయితే 1 మార్కును అయితే వీరు డిడక్ట్ చేయడం జరుగుతుందని అయితే కనుక ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫికేషన్ ఈ CBT ఎగ్జామ్లో ఏ కేటగిరీ వారు ఎంత శాతం మార్కులను సాధిస్తే ఎలిజిబుల్ అయినట్లు చూసినట్లయితే కనుక అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ 40% మార్కులను CBT ఎగ్జామ్లో సాధించినట్లయితే కనుక వీరు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అయినట్లు అనమాట. EWS క్యాండిడేట్స్ 40% మార్కులను సాధించాలి. OBC క్యాండిడేట్స్ 30% మార్కులను సాధించాలి. SC క్యాండిడేట్స్ 30%, ST క్యాండిడేట్స్ కూడా 30% మార్కులను సాధిస్తే కనుక ఈ CBT ఎగ్జామ్లో వీరైతే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అయినట్లని అయితే కనుక తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా అయినా వెళ్ళేసి మీరు అప్లికేషన్ వేయచ్చు. అలాగే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేయడం మంచిదని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే అనెక్సర్ A, అనెక్సర్ Bలో మనకు వేకెన్సీస్ ఏ రీజన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్న విషయాలు అయితే కనుక వీరైతే ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 1లో మనం చూసినట్లయితే కనుక పోస్ట్ పారామీటర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో భాగంగా అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అసిస్టెంట్ SLTకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్కి సంబంధించి మెకానికల్ విభాగంలో పోస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. అసిస్టెంట్ బ్రిడ్జెస్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో పోస్టులు ఉన్నాయండి. అసిస్టెంట్ క్యారియేజ్కి సంబంధించి మెకానికల్ విభాగంలో పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో సీడ్ సంబంధించి మెకానికల్ విభాగంలో పోస్టులు ఉన్నట్లు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అసిస్టెంట్ లోకో సీడ్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో కూడా పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నట్లు వీరైతే అనెక్సర్ 1లో తెలియజేయడం జరిగింది. అసిస్టెంట్ PVA ఇంజనీరింగ్కి సంబంధించి కూడా పోస్టులు ఉన్నట్లు వీరు అనెక్సర్ 1లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అనెక్సర్ Aకి సంబంధించి ఇంకా అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ TL అండ్ AC ఎలక్ట్రికల్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ వీరైతే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ ఆర్ IIT పాస్ అయి ఉండాలి అని అయితే తెలియజేయడం జరిగింది. 18 to 36 years ఏజ్ లిమిట్ ఉండాలి. ఇక్కడ
మిక్సర్ బిలో చూసినట్లయితే కనుక సౌత్ రీజియన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నార్త్ రీజియన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ వెస్ట్రన్ రైల్వేస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీస్ వైజ్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. నేను ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడింగ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసే ముందు ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక మీకు మీ రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.